ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ఆయన చేసిన కార్యములు బూది గంతములు తెలియపరచాలి. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు బూది గంతములు తెలియపరచవలసిన బాధ్యత మనది. ఎందుకంటే అటువంటి కార్యం మనకు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన కార్యం, అటువంటి కార్యం నీ కొరకు నా కొరకు చేశాడు. దేవుడు కోపంగా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఆయన కోపం చల్లారింది, మనల్ని ఆదరించాడు. అసలు మనం ఉంటే ఏముంది, లేకపోతే ఏముందండి ఆయనకి? దేవదూతలతో చేపించేస్తాడు ఆయన పని. ఒక్క దేవదూతతో 185,000 మందిని చంపించాడండి. ఆయనకి నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కానీ ఆయన ఎలా బతుకుతున్నాడు తెలుసా? ఎలా జీవిస్తున్నాడు తెలుసా? యుగ యుగములు ఆయన జీవం కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు నేనంటే అంత ఇష్టం ఆయనకి. నువ్వు నేనంటే ఆయనకి అంత ప్రేమ. మీరు లేకపోతే నేను లేను అన్న విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన బూది గంతముల వరకు సాక్ష్యం చెప్పాలి ఆయన గురించి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. మాంత్రిక శక్తి మీద ఆధారపడేవాడు, చిల్లంగి శక్తి మీద ఆధారపడేవాడు, చేతబడి శక్తుల మీద ఆధారపడేవాడు. చేతబడి చేసే వాళ్ళనే మాంత్రికులను డబ్బిచ్చి పోషించేవాడు. అటువంటి నెబుకద్నెజర్ రాజు అప్పుడే అగ్రదేశానికి రాజు. అంటే అన్ని దేశాల పైన అగ్రదేశముగా ఉన్న బబిలోన్ దేశం, ఇప్పుడు చెప్తున్న ఇరాక్ దేశం. ఆ ఇరాక్ దేశానికి, బబిలోన్ దేశానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఇప్పుడు దేశాల్లో అగ్రదేశమైన అమెరికా బైడెన్ గారికి ఎలాగైతే అతనికి ఉన్నత శిఖరాల్లో ఉన్నాడో, అలాగే నెబుకద్నెజర్ రాజు గారు కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఒక కల వచ్చింది. ఆ కళకి అర్థం చెప్పడానికి కుదరట్లా. అర్థం ఎలా ఎవడో చెప్పట్లా. ఆయన పెంచి పోషిస్తున్న మాంత్రికులు చెప్పలేకపోతున్నారు, చేతపడి చేసేవాళ్ళు చెప్పలేకపోతున్నారు, మాంత్రికులు చెప్పలేకపోతున్నారు, జ్ఞానులు చెప్పలేకపోతున్నారు. వెంటనే ఎవరో చెప్పారు, పలానా దానియేలు ఉన్నాడని. ఎందుకంటే ఆల్రెడీ దానియేలు అక్కడ ఉన్నాడు కనుక, దానియేలు గురించి తెలుసు కనుక దానియేలుని పిలిపించాడు. దానియేలుని పిలిపించి, నేను ఒక స్వప్నం చూశాను, దానికి అర్థం చెప్తావా? నేను చెప్పలేను అన్నాడు. మరి అందరు చెప్తున్నాను, నువ్వు చెప్తావని? దేవుని ఆత్మతో చెప్పగలను రాజా అన్నాడు. బాబు, నాకు అంత సస్పెన్స్గా పెట్టకరా నాయన, చెప్పు అని చెప్పొచ్చు కదా. అంటే చెప్తా అంటే ఇదే నేనేం చెప్పేస్తాను అన్న, నేను చెప్పలేను, దేవుని ద్వారా చెప్పగలను. అమ్మో నాయన, నాకు టెన్షన్ పుట్టించావు కదరా బాబు అన్నాడు. నేను ఒక దర్శనం చెప్తా, వింటావా అన్నాడు. వింటా అన్నాడు. ఏంటి తెలుసా? నేను ఒక ఖాళీ మైదానములో ఉన్నా. ఆ ఖాళీ మైదానములో ఒక మధ్యలో ఒక పెద్ద వృక్షం శాఖలుగా మొత్తం పాకిపోయింది. అనేక జీవులు, అనేక చెట్లు ఉన్నాయి. ఒక స్వరం నేనున్నా, చెట్టు నరికేమని. చెట్టంతా నరికివేయబడింది, మొద్దు మాత్రమే ఉంది, గడ్డి ఇలాగుంది, 7 కాలాలు ఇలా జరిగినాయి అనగానే బైబిల్ చెప్తుంది, దానియేలు విస్మయం ఉంది. దాదాపు గంట సేపు మాట్లాడకుండా ఆయన వెంకే చూశాడంట. సింహాసనం మీద నెబుకద్నెజర్ రాజు గారు కూర్చున్నారు. దానియేలు గంట సేపు విస్మయం ఉంది, ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మీ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు మీ వెంకే గంట సేపు ఇలా చూశారనుకో, ఈ రిపోర్ట్ చెప్పకముందే గుండె హార్ట్ అటాక్ వచ్చి పడి చచ్చిపోతావు. ఏం సార్ డాక్టర్ గారు చెప్పండి అంటే, ఆడి గుండె చచ్చిపోతాడు అంతే. గంట సేపు మాట్లాడకుండా సింహాసనం ఎదురుగా నుంచున్నాడు. నెబుకద్నెజర్ అంటాడు, నేను చూసిన స్వప్నం బట్టి నువ్వు భయపడక్కర్లా, నాకు వివరించు. ఆ దానియేలు యొక్క హృదయం చూడండి. ఇప్పుడు ఆమెను అనాలి. దానియేలు యొక్క హృదయం చూడండి. దానియేలు ఎప్పుడు అనుకోవాలా, ఇడు పోతే పోయాడు రా బాబని. దానియేలు అన్నాడు, ఈ స్వప్నం నీకు జరగకుండా ఉండును గాక, శత్రువులకు జరుగును గాక, నీకు జరగకూడదన్నా. అంటే ఏంట్రా బాబు, నువ్వు కరెక్ట్ చెప్పరా నాయన, అసలు ఏంటది అన్నా? నువ్వు చూసిన స్వప్నం నీ గురించి, నీ రాజ్యం గురించి. నీ రాజ్యం మొత్తం శాఖోపశాఖలుగా మొత్తం వ్యాపించింది, కానీ దాన్ని నరికేపోతున్నాడు దేవుడు. నువ్వు గనక దాన్ని నరికేపోతున్నాడు. నువ్వు గనక పశ్చాత్తాపడితే, నేను చేసింది తప్పైపోయింది, నేను చేసింది పాపిష్టి పని, దుర్మార్గ పని అని నువ్వు పశ్చాత్తాపడితే, దేవుడు క్షమించి ఈ స్వప్నం జరగనేకుండా చేస్తాడు. ఒక్కవేళ నువ్వు అహంకరించి నీ పాపిష్టి పనులు మానక నువ్వు గర్విస్తే,
7 కాలాల పాటు పశువు గడ్డి మేసినట్లుగా నేను మేపుతాడు అనగానే నువ్వు వెళ్ళన్నాడు. ఇంత పెద్ద రాజ్యం, ఇంత శాఖోపశాఖలకు వెళ్ళింది, ఎవడు నన్ను టచ్ చేయగలడు, ఎవడి తరం కాదు అనుకున్నాడు. దేవుడు 12 నెలల అవకాశం ఇచ్చాడు అతనికి. 12 నెలలు అవకాశం ఇచ్చిన అహంకరించి గర్వించి తన పాపిష్టి కార్యం నుండి బయటికి రాక డాబా పైకి వెళ్ళి, అతను కట్టిన డాబా పైకి వెళ్ళి బబిలోన్ దేశం మనోహరమైన పట్టణం, బబిలోన్ పట్టణం మనోహరమైన పట్టణం, హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడదీసే తోటలన్నీ చూసి ఏమన్నాడు తెలుసా? నేనే కట్టా, నా శక్తితో కట్టా, నా బలముతో కట్టా, అంతే. ఆ మాట అన్నాడు. దేవుని యొక్క శిక్ష అతని మీద పడింది. పశువుగా మారిపోయాడు. అడవిలోనికి వెళ్ళి 7 కాలాల పాటు ఒక ఆవు గడ్డి మేసినట్టు మేశాడు, గేద గడ్డి మేసినట్లుగా, ఒక పశువు గడ్డి మేసినట్లుగా. పక్షిరాజు ఈకలు ఎలాగొస్తాయో ఈకలు పుట్టినాయి. పక్షుల గోరులాగా తన చేతులు గోరులు, కాళ్ళు గోరులు మారినాయి. 7 కాలాల తర్వాత మానవ బుద్ధి మళ్ళా దేవుడు ఆయనకి ఇచ్చాడు. 7 కాలాల తర్వాత మానవ బుద్ధి ఆయనకి ఇవ్వగానే అప్పుడు దేవుని వైపు తిరిగి అంటే ఏ బుద్ధి? మానవ బుద్ధి. పంది బుద్ధి మానవ బుద్ధి ఒకటే కాదు, ఆవు బుద్ధి మానవ బుద్ధి ఒకటే కాదు, గేద బుద్ధి మానవ బుద్ధి ఒకటే కాదు, కోతి బుద్ధి మానవ బుద్ధి ఒకటే కాదు. అందుకే అన్నాడు మానవ బుద్ధి అనుగ్రహింపబడగానే మోకాలుంచి ఒక ప్రార్థన చేశాడు. నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా, నేను అహంకరించానయ్యా, నేను గర్వించానయ్యా. అంటే దానికి అర్థం ఈ పదవి నా శక్తి వలన వచ్చేసింది అనుకున్నా, పట్టణం ఇంత బాగా కట్టింది నా వలన అనుకున్నా, ఇది నీ వలనే. నేను నిన్ను ఎరగలా, నీ నామాన్ని నేను ఎత్తలా, నువ్వెవరో నాకు తెలియదు, అయినా నువ్వే నన్ను కూర్చోబెట్టావని నాకు తెలవక ఈ రోజున ఆయన ఎంత పెద్ద అధికారి అన్నావని దేవుడే నీకు అధికారం ఇచ్చేది, దేవుడే నీకు పదవి ఇచ్చేది. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా. నెబుకద్నెజరే సాక్ష్యం, తండ్రి అహంకరించి చేశానయ్యా, నన్ను క్షమించనగానే దేవుడు అతని మీద కృప చూపెట్టాడు. కనికరం చూపి, ఇప్పుడు ఆమెను అనాలి, కనికరం చూపి మళ్ళా రాజస్థానానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమెను అనాలి, పూర్వ వైభవం తీసుకొచ్చాడు. అప్పుడు అన్నాడు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33, 34, 35, 36, 37 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతను తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశమంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి నాయను. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. పోయినది మళ్ళా నాకు తిరిగిచ్చాడు. దావీదుకు మాత్రమే కాదు, ఈయనకు కూడా ఇచ్చాడు. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చరి, నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. ఇలాగున నెబుకద్నెజరు నేను పరలోక రాజ్యం యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆమేననలేదే, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇదంతా మనకు తెలుసు. ఒక కొత్త విషయం చెప్పాలి మీకు. ఆర్ యు రెడీ అన్నాడు. నాకు మేలు చేశాడు నా తండ్రి. యెహోవా నన్ను దర్శించాడు. గర్విష్టిగా మారి, నా అహంకరించి నేను పశువుగా మారగా, మరలా నేను పశ్చాత్తాపడి ఆయన వైపు చూడగా పూర్వ వైభవం నాకు ఇచ్చాడు. ఈ సాక్ష్యం
బూదిగంతములు చెప్పాలి. ఈ టెస్ట్ మనీ అన్నా, నువ్వు రాజు అన్నా, నువ్వు యెహోవా దేవుని ఆరాధించగలదు అన్నా మరి యేసుప్రభు పేరు పైకి వస్తుందన్నా, యెహోవా దేవుని పేరు పైకి వస్తుంది, ఆయన పేరే పైకి రావాలి. నన్ను ఆదుకున్నది ఆయనే, నన్ను నిలబెట్టింది ఆయనే, నన్ను స్థిరపరిచింది ఆయనే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. రాజగు నెబుకద్నెజర్ లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే మీడియా లేదు, యూట్యూబ్ లేదు, వార్తాపత్రికలు లేదు, అందువలన తాళపత్రములో రాసి పెట్టాలి. రాజగు నెబుకద్నెజర్ లోకమంతటా నివసించు అంటే బూదిగంతముల వరకు నివసించు సకల జనులకును. ఆమేన్ అనలేదేంటి నాన్న మీరు? సకల జనులకును, దేశస్థులకును, తమిళ్ మాట్లాడే వాళ్ళకే, హిందీ మాట్లాడే వాళ్ళకే, తెలుగు మాట్లాడే వాళ్ళకే, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకే, అరబిక్, గ్రీకు, లాటిను, ప్రతి భాష మాట్లాడే వారికి, దేశస్థులు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మనం ఉత్తరాలు రాసినప్పుడు గౌరవనీయుల తండ్రికి అమ్మకి తెలియపరిచినది ఏమనగా, నేను క్షేమమే మీరు క్షేమమే, అలా రాస్తున్నాడు అన్నమాట ఉత్తరం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆ సాక్ష్యమేనండి. ఇప్పుడు ఆమెనండి, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సిరిపల ఆర్ యు రెడీ? హల్లెలూయా. బూదిగంతం వాళ్ళ సాక్ష్యం చెప్తున్నాడు. చెప్పకుండా ఉండలేడు, ఎందుకంటే దేవుడు అంత మహత్యం చేశాడు. అంటే ఎందుకు ఈ సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న అందరు అధికారులకు చెప్పేది, మనం ఎవరో ఓట్లేయడం వలన వచ్చిన వాళ్ళం కాదు, దేవుడే కృప చూపెట్టి మనల్ని ఈ స్థానానికి తీసుకొచ్చాడు. మనం గర్వించకూడదు. ఒకవేళ ఆయన ఎందుకు అలా చెప్పాడంటే, నాలాగా నెబుకద్నెజర్ లాగా ఎవరన్నా గర్వించి ఇదంతా నేనే చేశానని ఈ రోజున స్థానం పోయి సతికిల పడిపోయావా, ఈ దేవుని వైపు మళ్ళా చూడు, మరలా నా దేవుడు నిన్ను తిరిగి తీసుకొస్తాడు. అది అధికారమే కాదు, అది ఆత్మీయతలోను డబ్బులోను ఏ విషయంలో అయినా మళ్ళా తిరిగి తీసుకొస్తాడు. ఇది అంతా సాక్ష్యం చెప్పాలి.